హాయ్ ఫ్రెండ్స్, ది ఉమా ఫ్యామిలీ ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మనము చికెన్ శార్వా అయితే చేయబోతున్నాం. బ్రేక్ఫాస్ట్లోకి దోశ చేసుకొని చికెన్ శార్వా కానీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. వాటికి మనం చూసామా గుడ్లు షేర్ కూడా వేసాను. ఇప్పుడైతే మనము కడాయిలో తీసుకొని ఇవన్నీ 10 minutes ఇట్లాగే కుక్ అవ్వాలి. అంతలాగా మనము వీటికి కావాల్సిన పదార్థాలని తీసుకున్నాము. చూసారా, నేను ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని 2 ఆనియన్ అయితే తీసుకున్నాను, 2 మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకొని కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడైతే బాండలు పెట్టి ఇప్పుడైతే మనము 2 or 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటాము. హైలోనే ఉన్నీలే. ఆయిల్ కొంతమంది కొంచెం తక్కువగా వాడుకుంటారు. మీకు ఎంత ఆయిల్ అయితే తీసుకుంటారో మీరు అంత ఆయిల్ అయితే తీసుకోండి. అయితే 4 లవంగాలు, 2 చెక్క వేసాము. పచ్చిమిర్చి అయితే వేసాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే మనం చేస్తాం. మనం ఇప్పుడు నలిపేస్తున్నాం అయితే ఇది విడిగా వస్తాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకండి. కామెంట్స్ చేయండి ఎలా ఉందో నా రెసిపీ అనేది. చూసారా, టమాటా ఎర్రగడ్డలు అనేటివి మనకు ఎలా ఫ్రై అయ్యాయో ఇప్పుడు మనం టమాటాలు కూడా అట్లనే వేసుకుంటాము. బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం టమాటా ఎర్రగడ్డ అనేది వాడుకోవాలి. కొంచెం ఉప్పు కానీ వేసినట్లయితే మనకు టమాటాలు అనేటివి గబాను వాడిపోతాయి. చూసారా ఎలా అయ్యాయో. ఇదైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ తీసుకుంటాను నేను. మీరు తగినంత తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీకు ఎంత తీసుకోగలుగుతారో మీరు అంతే తీసుకోండి, మీకు అంత వరకు. రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేస్తున్నాను. ఈ చికెన్ శార్వా అనేది దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. నేను వీక్లీకి 1 time అయినా చేసుకుంటాను. ప్రతి సండే చికెన్లోకి చికెన్ శార్వా అయినా దోశలో ఇడ్లీలోకైనా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము.
1 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను. ఇంకా హాఫ్ తీసుకుంటాను నేను. మీరైతే తగినంత కారం తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకుంటాను. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే తీసుకుంటున్నాను. కొంచెం అడుగు అంటకుండా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. అప్పుడు మనకు అడుగు అనేది అంటదు. చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో? కొంచెం కారం పసుపు వేసాం కదా, అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోండి. చూసారా మనకు చికెన్ అనేది ఎలా బాయిల్ అయిందో? ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుంటున్నాము. మనకి ఇడ్లీలోకి కాబట్టి కొంచెం పల్చంగా చేసుకుంటే మనకు కర్రీ అనేది బాగుంటుంది. టిఫిన్లో కంటే పలసంగానే ఉంటే బాగుంటుందండి. మనకు కొంచెం చికెన్ కూడా మసాలాలో ఫ్రై అయితే మనకు టేస్ట్గా ఉంటుంది. చూసారా ఆయిల్ అనేది పైకి ఎలా వస్తుందో? అలా వచ్చినప్పుడు మనకు మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. నేనైతే ఒక స్పూన్ నిండా వాటర్ తీసుకుంటున్నాను. అండి ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర అయితే మనం ఫస్టే తీసుకున్నాం. కొత్తిమీర వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది, నీసు వాసన కూడా ఉండదు. అందుకని మనం కొత్తిమీర కూడా వేసుకుంటాము. కొంచెం మిరియాల పొడి అయితే వేసుకున్నాము. నీసు వాసన అనేది ఉండదు చికెన్. చూసారండి ఎలా ఉందో మనకు చికెన్ ఈరోజు శార్వా అనేది. అంతేనండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసము. ఇప్పుడైతే మనం అంతా అయిపోయింది కదా, లాస్ట్లో దాన్ని చికెన్ మసాలా పొడి లైట్గా అయితే చల్లుకుంటాము. ఖచ్చితంగా ఇది అనేది వేసుకుంటేనే బాగుంటుంది. మీ ఇష్టం, అది వేసుకునే వాళ్ళు వేసుకోండి, అవసరం లేదంటే వద్దు. ఓకేనండి. చూసారా ఎలా ఎలా ఉందో? ఇంత కన్సిస్టెంట్గా ఉంటేనే మనకు దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది. చూసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు ఫస్ట్ కామెంట్ పెడతారో వాళ్ళ కామెంట్ని నేను పిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
이거를